హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. టీడీపీ టాప్ నేత హత్య కేసులో బయటపడ్డ మిస్టరీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం హోసూరులోని టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులోని పోలీసులు పురోగతి సాధించారు. టీడీపీ నేత శ్రీనివాసులు రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ నరసింహుల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. రాజకీయ పట్టు కోసం ఇద్దరి మధ్య గొడవలు సైతం జరిగాయి. గతంలోనే నరసింహులను శ్రీనివాసులు చెప్పుతో కొట్టారు. దీంతో శ్రీనివాసుల పైన నరసింహులు కక్ష పెంచుకున్నారు. అంతేకాకుండా శ్రీనివాసులకు వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుండడంతో నరసింహులు జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా సరే శ్రీనివాసులను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. ఈ మేరకు శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్లిన సమయంలోని గ్రామానికి చెందిన నలుగురు సాయంతో నరసింహులు వేట గొడవలతో దాడి చేశారు. ఈ దాడిలోని గాయపడిన శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందడంతో ఆధారాలు దొరకకుండా చేసేందుకు కారం పొడి చల్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు మిస్టరీని ఛేదించారు. అయితే శ్రీనివాసులపై దాడి చేసిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలుస్తుంది. 4 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన కర్నూలు జిల్లాలోని సంచలనం సృష్టించింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.